హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ మస్క్ మిలాన్ కస్టర్డ్ మిల్క్ షేక్. అదేనండి, కర్బూజాతో కమ్మని కస్టర్డ్ మిల్క్ షేక్ను చూపించబోతున్నాను. సమ్మర్లో ఈ కర్బూజాను జ్యూస్ రూపంలో కానీ ఫ్రూట్ రూపంలో కానీ తీసుకోవడం ద్వారా శరీరంలోని వేడిని తీసేసి చల్లదనాన్ని అందిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా మస్క్ మిలాన్ కస్టర్డ్ మిల్క్ షేక్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పాలను హీట్ చేయడం కోసం బౌల్ను తీసుకోండి. మీరు ఎప్పుడైనా సరే పాలను హీట్ చేసిన బౌల్లో కర్రీస్ని ప్రిపేర్ చేసినప్పుడు ఇలా ముందుగానే బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోసి వాటర్ని హీట్ చేసిన తర్వాత ఆ వాటర్ని తీసేసి పాలను హీట్ చేశారంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా బౌల్లోని వాటర్ మొత్తాన్ని నీట్గా తీసేసిన తర్వాత పాలను యాడ్ చేసుకోండి. పాలు నేను డైరీ మిల్క్ని తీసుకున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి ప్యాకెట్ మిల్క్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పాలను బౌల్లోకి పోసేటప్పుడే కొద్దిగా పాలను ప్యాకెట్లో అలాగే ఉంచేసేయండి. ఇలా ప్యాకెట్లో మిగిల్చి తీసుకున్న పాలను మీడియం సైజ్గా ఉన్న బౌల్లోకి పోసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని పాలల్లోకి వేసుకోండి. నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్లో కస్టర్డ్ పౌడర్ని తీసుకోవచ్చు. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ పాలు కలిసేలా బాగా కలిపి ఇలా రెడీ అయిన కస్టర్డ్ పాలను పక్కన పెట్టేసేయండి. పాలు ఇలా చక్కగా హీట్ అయి ఒక పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు మరిగించండి. పాలు ఇలా చక్కగా మసిలిన తర్వాత ముందుగానే కలిపి తీసుకున్న కస్టర్డ్ పాలను ఇలా మరుగుతున్న పాలల్లోకి వేసుకొని కస్టర్డ్ పాలను వేయగానే స్పూన్తో పాలు మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. లేదంటే కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టేస్తూ ఉంటుంది. కాబట్టి పాలల్లోకి కస్టర్డ్ పాలను వేయగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలు మొత్తం కలిసేలా బాగా కలపండి. కస్టర్డ్ పాలు మొత్తం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉడికించండి. ఇలా 5 నిమిషాల వరకు చక్కగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా, పాలు అనేవి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మిల్క్ షేక్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా రెడీ అయిన కస్టర్డ్ పాలను బౌల్పై మూతను పెట్టి వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇలా మీడియం సైజ్గా ఉన్న ఒక కర్బూజాను తీసుకోండి. ఇలా తీసుకున్న కర్బూజాను మీ ఇష్టాన్ని బట్టి ముందుగా పీల్ తీసైనా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా కర్బూజ కొనను నీట్గా కట్ చేసి కర్బూజలో ఉన్న గింజలు మొత్తాన్ని బౌల్లోనికి తీసుకోండి. ఇలా కర్బూజలోని గింజలన్నింటినీ సపరేట్ చేసుకున్న తర్వాత అదే స్పూన్తో కర్బూజలోని పల్ప్ మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకోండి. కర్బూజలోని పల్ప్ మొత్తాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా కర్బూజ పల్ప్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా తీసుకోండి. లేదంటే మీ దగ్గర మరొక కర్బూజ అందుబాటులో ఉంటే ఆ కర్బూజనైనా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న కర్బూజ పల్ప్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని స్వీట్నెస్ కోసం అరకప్పు బెల్లాన్ని వేస్తున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి అరకప్పు వరకు చక్కెరను కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న పల్ప్లోనికి ముందుగానే హీట్ చేసి తీసుకున్న కస్టర్డ్ పాలను కూడా వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కర్బూజా మొత్తం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలల్లోనికి ఈ మిశ్రమాన్నంతా వేసుకొని కస్టర్డ్ పాలు మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా చక్కగా రెడీ అయిపోయిన కస్టర్డ్ పాలల్లోనికి చిన్న ముక్కలుగా కట్ చేసిన అరకప్పు వరకు కర్బూజా ముక్కలు,
సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం, పిస్తాను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నింటినీ పాలల్లోకి వేసుకోండి. తర్వాత మిల్క్ షేక్ గార్నిషింగ్ కోసం కొద్దిగా రోజ్ పెటల్స్ ని వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా రెడీ అయిన మిల్క్ షేక్ లోనికి కూల్గా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ ని వేసుకున్న తర్వాత నానబెట్టి తీసుకున్న 1 స్పూన్ వరకు సబ్జా గింజలను కూడా వేసి మిల్క్ షేక్ మొత్తం కలిసేలా బాగా కలిపి కూల్గా సర్వ్ చేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా మస్క్ మిలాన్ మిల్క్ షేక్ రెడీ. ఈ సమ్మర్లో పిల్లలకు కాస్త వెరైటీగా ఇలా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారు. అంతేకాకుండా కర్బూజాలో ఉండే వాటర్ కంటెంట్ ద్వారా శరీరంలోని వేడిని తీసేసి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా కంటి చూపును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న మస్క్ మిలాన్తో కమ్మటి మిల్క్ షేక్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మస్క్ మిలాన్ మిల్క్ షేక్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.